ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వరద బాధితులను చూస్తే గుండె ద్రవించిపోతుంది. అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. తెలంగాణలో ఖమ్మం అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. విజయవాడలో ఆకలి కోసం జనం అలమటిస్తున్నారు. సింగ్ నగర్లో ఇంకా నీళ్లు అలాగే ఉన్నాయి. మెడ లోతులో నీళ్లున్నాయి. అక్కడ పరిస్థితి చాలా భీతావహంగా ఉంది. గడిచిన 4 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లి ఊర్ల మీద పడి ఊర్లని ముంచెత్తిపోవడంతో ఒక్కసారిగా జనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. డబ్బున్నోళ్ళు ఉండొచ్చు, డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు, ఇల్లు ఉండి కూడా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారు. కట్టుబట్టలతో గట్టు మీద ఉండి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రండి, వరద బాధితుల్ని ఆదుకుందాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకంటే గతంలో ఏదో ఒక్క కాలనీయో లేకపోతే చిన్న చిన్న కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయేటివి. ఈసారి పెద్ద పెద్ద ఖమ్మంలో అయితే ఆల్మోస్ట్ 60% టౌన్లోకి నీళ్ళు వచ్చేసినాయి. విజయవాడలో బుడమేరు పొంగి పొరడంతో ఒక్కసారిగా అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. కోదాడలో ఒక కాలనీ కొట్టుకుపోయింది. చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, కుట్టు మిషన్ కుట్టుకునేవాళ్ళు, గేదెలకి మేత వేసి గేదెల పాలు బర్రెపాలతోటి వ్యాపారం చేసుకునేవాళ్ళు, అట్లాగే ఆటో నడిపించుకునేవాళ్ళు. వీళ్ళందరి జీవితం ఇవాళ నాశనమైపోయింది. వాళ్ళ జీవితాల్లో వెలుగు లేకుండా పోయింది. ఎంతో సంతోషంగా బతుకుతున్న వాళ్ళంతా ఒక్క రాత్రి వచ్చిన వరదతో వాళ్ళ జీవితమే తారుమారైపోయింది. ఆటో నడిపించుకునే వ్యక్తి రోజు 500 సంపాదిస్తే ఎంతో సంతోషంగా ఉంటాడు. పొద్దంతా రోడ్డు మీద ఎండలో వానలో ఎదురు చూస్తూ కస్టమర్ల కోసం ప్రయాణికుల కోసం ఎదురు చూస్తూ రూపాయి పోగేసుకొని వచ్చి కుటుంబానికి అన్నం పెడతాడు. అటువంటి ఆటో డ్రైవర్ అన్న ఇవాళ ఆకలితో అలమటిస్తున్నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో. వరదల్లో ఎన్నో ఆటోలు కొట్టుకుపోయాయి. ఖమ్మంలో 500కు పైగా కార్లు కొట్టుకుపోయాయి. అంతకంటే ఎక్కువే ఆటోలు కొట్టుకుపోయాయి. అంతేకాదు మూగజీవాలు కొట్టుకుపోయాయి, కుట్టు మిషన్లు కొట్టుకుపోయాయి. కుటుంబం కోసం ఉపాధి, కుటుంబానికి ప్రాణంగా ఉండే ఉపాధిగా ఉండే కుటుంబాన్ని కాపాడే చిన్న చిన్న వ్యాపారాలన్నీ ఇవాళ నాశనమైపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే 2 రాష్ట్రాలకి ₹1 కోటి ఇచ్చారు. తీన్మార్ మల్లన్న వంటి వ్యక్తి ఆర్థిక సహాయం చేశారు. ఇక్కడ సినిమా యాక్టర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. మనం తోచిన సహాయం చేద్దాం. మన ఖమ్మంని, మన విజయవాడని ఆదుకుందాం. మన ఖమ్మంలోని పేదవాళ్ళకి 4 మెతుకులు పెడదాం. వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిద్దాం. ప్రభుత్వాలు వచ్చాయి. 5,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ ఆ డబ్బులు రావడానికి ఎప్పుడు పడుతుందో, ఎంత సమయం పడుతుందో, ఇప్పటికిప్పుడే వాళ్ళ ఆకలి తీరాలి. వాళ్ళకింత మనం అన్నం పెట్టగలగాలి. మీ కాలనీలో మీరు ఖమ్మం వాసులు కావచ్చు, విజయవాడ వాసులు కావచ్చు, ఈ వరద ప్రభావిత ప్రాంతానికి దూరంగా ఉండొచ్చు, పల్లపు ప్రాంతంలో ఉండి అక్కడ మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు. మీరు కూడా కదలండి. బియ్యం, సరుకులు, నీళ్లు, బిస్కెట్లు, పాలు ఏవుంటే అవి వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖమ్మంలో కానీ కోదాడలో కానీ చాలా చోట్ల కొన్ని ఊర్లు అయితే మహబూబాబాద్లో రావిరాలని ఒక ఊరు అడ్రస్ లేకుండా పోయింది. మొత్తం ఊరంతా మునిగిపోయింది. వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, ఇంట్లో అన్నీ ఉండొచ్చు, అన్నీ నాశనమైపోయాయి. ఈ పూటకి వాళ్ళకి ఆకలి తీరాలి. ఈ పూటకి వాళ్ళకి భోజనం కావాలి. పసిపిల్లలు ఉన్నారు, అల్లాడుతున్నారు, వాళ్ళకి పాలిచ్చి సహాయం చేద్దాం. ముసలి వాళ్ళు ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఓ పూట భోజనం పెడదాం. మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, సూపర్ స్టార్లు కావచ్చు, అందరూ ఇవాళ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవాడికి 4 మన చేతిలో వేసి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ₹1 ఇచ్చిన ఇది సహాయమే. నువ్వు దాచుకున్న నీ శ్రమ నుంచి ₹1 ఇచ్చిన సహాయమే. దయచేసి వరద బాధితుల్ని ఆదుకుందాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వీలైనంత సహాయం చేద్దాం. వాళ్ళ కష్టాలని సుమన్ టీవీ వీడియోల్లో చూడండి. ఒక్కొక్కరు ఏడుస్తుంటే గుండె ద్రవించిపోతుంది. నీళ్ళు ఇంకా ఉన్నాయి కాలనీలో, వర్షం పడట్లేదు, ఇంకా కాలనీలో నీళ్లున్నాయి. ఇల్లంతా బురదతో నిండిపోయింది.
తినడానికి వంట పాత్రలు లేవు. వంట చేసుకుందామంటే కిచెన్ కూడా లేదు, కొట్టుకుపోయింది. గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయినాయి. కొందరు మనుషులే కొట్టుకుపోయారు. చాలా కుటుంబాలు తెలంగాణలో 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రాలో మృతుల సంఖ్య 15 దాటి 20కి సమీపంలో ఉంది. తప్పు ప్రకృతి విలయం. ప్రకృతి ఆడిన తాండవంలో, ప్రకృతి విలయంలో నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా చాలామంది రోజు కూలి చేసుకుంటారు. ఎక్కువ మంది రోడ్డు పైన రొట్టెలు చేసుకుంటారు, లేకపోతే కర్రీ పాయింట్ పెట్టుకుంటారు, లేకపోతే రోజు కూలీ పని చేస్తే తప్ప వాళ్ళ కుటుంబానికి అన్నం పెట్టలేరు. అలాంటి వాళ్ళంతా ఇవాళ అనాథలుగా మారిపోయారు. చాలామందికి ఉపాధి లేదు, పని లేదు, ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది, ఉన్న చిన్నపాటి గూడు కొట్టుకుపోయింది. వాళ్ళందరూ ఇవాళ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మంచి మనసున్న మనుషులు మీరు. ఎదుటివారికి ఆపదొస్తే మీరు స్పందించే గుణం ఉంది. ఎంతోమందికి మీరు సాయం చేశారు. రండి, ఒక్క అడుగు ముందుకేయండి. సీఎం రిలీఫ్ ఫండ్కో, లేకపోతే మీ ఏదైనా తెలిసిన స్వచ్ఛంద సంస్థలకో, లేకపోతే మీ ఊళ్ళో ఉన్న మనుషుల ద్వారానో, ఖమ్మంలో మీకు తెలిసిన వాళ్ళకో, విజయవాడలో మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. వాళ్ళకి బియ్యము, పాలు, పప్పు ఏదో ఒకటి కొని పంపండి. మనం మనుషులమే కదా, మన తోటి వాళ్ళకి అన్నం పెట్టాల్సిన అవసరం, బాధ్యత మనపైన ఉంది. వాళ్ళు మనలాంటి వాళ్ళే. వాళ్ళకి మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. కష్టం చేసే మనస్తత్వమే కానీ ఇవాళ కష్టం చేసే స్థితి లేదు, కష్టం చేసే అవకాశం కనిపించట్లేదు. వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా కోలుకునే వరకు మనం అండగా నిలబడదాం, వాళ్ళని ఆదుకుందాం. రండి, సుమన్ టీవీ పిలిపిస్తోంది బాధితులకి, వరద బాధితులకి సాయం చేద్దామని. మీరేమంటారు? మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్స్ తెలియజేయండి. మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే సుమన్ టీవీ కూడా మీ సహాయాన్ని వరద బాధితులకు చేర్చే ప్రయత్నం చేస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.